హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి, ఫ్యూచర్ ఫార్మ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్లో చూద్దాం. ఇప్పుడు మనం ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే విల్, షెల్, కెన్, మే గురించి చూద్దాం. ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ని ఎప్పుడు వాడతారు అనేది ఇప్పుడు చూద్దాం. వుడ్, షుడ్, కుడ్, మైట్ తర్వాత చూద్దాం. ఈ విల్ అనే ఫ్యూచర్ హెల్పింగ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేస్తారు అనంటే మనం భవిష్యత్తులో అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పడానికి వాడతారు. అర్థమైందలన్నా? నేను భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పడానికి, అని తెలియజేయడానికి ఈ విల్ అనే హెల్పింగ్ వర్బ్ని, ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేస్తారు. ఈ షెల్ ఎప్పుడు యూజ్ చేస్తారు అనంటే మనం భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాను, చెయ్యాలి అని చెప్పడానికి వాడతారు. ఖచ్చితంగా భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా అది చెయ్యాలి అని చెప్పడానికి ఈ షెల్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. మనం ఇతరులకు ఆజ్ఞాపించవచ్చును అంటే ఈ షెల్ అనే హెల్పింగ్ వర్బ్ ఎలా ఉంటుందంటే ఇతరులకు అంటే అదర్స్కు ఆర్డర్ వేసినట్టుగా ఉంటుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, యూ షెల్ కమ్ అంటే నువ్వు ఖచ్చితంగా రావాలి అని అర్థం. ఇలా ఆర్డర్ లాగా కూడా యూజ్ అవుతుంది ఈ షెల్ అనే హెల్పింగ్ వర్బ్, ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. అర్థమైందా లర్నర్స్? ఈ కెన్ అనే హెల్పింగ్ వర్బ్, ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే మనం భవిష్యత్తులో ఈ పని చెయ్యగల శక్తి నాకు ఉంది అని చెప్పడానికి వాడతారు. నాకు ఆ పని చేయగల శక్తి ఉంది అని చెప్పడానికి ఈ కెన్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేస్తారు. అర్థమైందా లర్నర్స్? ఐ కెన్ రైట్ అంటే నేను రాయగల శక్తి నాకు ఉంది అని అర్థం. మే అనే హెల్పింగ్ వర్బ్ను మనం భవిష్యత్తులో ఏదో ఒక పనిని చేయొచ్చు అని చెప్పడానికి ఉపయోగిస్తారు. అంటే భవిష్యత్తులో ఏదో ఒక పని చేయొచ్చు అని చెప్పడానికి వాడతారు. ఫ్యూచర్ ఫార్మ్స్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? ఫ్యూచర్ ఫార్మ్స్ ప్లస్ V1 వర్బ్. ఫ్యూచర్ ఫార్మ్స్ ఏమవుతాయి? విల్లు, షెల్, కెన్, మే, వుడ్, షుడ్, కుడ్, మైట్ అవుతాయి కదా. వీటిని మోడల్ వర్బ్స్ అని కూడా అంటారు. ఈ ఫ్యూచర్ ఫార్మ్స్, ఈ మోడల్ వర్బ్స్ పక్కన ఖచ్చితంగా V1 వర్బ్ మటుకే ఉండాలి. అర్థమైందా లర్నర్స్? ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా లర్నర్స్? ఈ విల్లు, షెల్, కెన్, మే అనే హెల్పింగ్ వర్బ్స్, ఫ్యూచర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది వీటి మీనింగ్స్ కూడా తెలుసుకున్నారు కదా. ఈ హెల్పింగ్ వర్బ్స్ను ఇప్పటి నుండి యూజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.